సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. పాకిస్తాన్లో వరుసగా ఉగ్రవాద కీలక నేతల హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది 2019 పుల్వామా దాడి సూత్రధారి హతమయ్యాడు. అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో హతమార్చారు. 2019లో పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రధాన సూత్రధారి చనిపోయారు. ఐఎస్ఐ రక్షణలో ఉన్న సమయంలోనే ఈ దాడి జరిగింది. తీవ్రంగా గాయపడినటువంటి ఆ తీవ్రవాది హంజాని రావల్పిండి సైనిక ఆసుపత్రిలో చేర్చినప్పటికి కూడా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కఠిన భద్రత నడుమ సంచరిస్తున్న సమయంలోనే హంజా మీద దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినటువంటి హంజాను వెంటనే హెలికాప్టర్ ద్వారా రావల్పిండి సైనిక ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన చికిత్స పొందుతూ మరణించారని అధికారులు అనౌన్స్ చేశారు. కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లుగా సమాచారం. పుల్వామాకు చెందినటువంటి హంజా నిషేధిత ఉగ్రవాద సంస్థలో 2017లో చేరాడు. అప్పటి నుంచి క్రమంగా ఎదిగి కీలకంగా కమాండర్ స్థాయికి చేరుకున్నాడు. చివరకు 2022లో అతన్ని కేంద్ర మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది. అప్పటి నుంచి అతడు పరారీలోనే ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందినటువంటి బుర్హాన్ను భారత్ 2022లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ఉన్నత విద్యను అభ్యసించే వంకతో 2017లో పాకిస్తాన్కు వెళ్ళినటువంటి బుర్హాన్ హంజా నిషేధిత ఉగ్ర సంస్థ అల్ బదర్లో చేరాడు. కొద్ది రోజుల్లోనే కమాండర్ స్థాయికి ఎదిగాడు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాకి చెందినటువంటి హంజా మొదట అల్ బద్ర్ ఉగ్రవాద సంస్థతో అనుబంధం కలిగి ఉన్నాడు. అనంతరం అల్ బరాక్ అనే మరో ఉగ్రవాద నెట్వర్క్ లో చేరి ఐఎస్ఐ మద్దతుతో కార్యకలాపాలు కొనసాగించినట్టుగా భద్రతా బలగాలు వెల్లడించాయి. హంజా ప్రస్తుతం ముజఫరాబాద్ పరిసర ప్రాంతమైనటువంటి చీలాబండిలో నివసిస్తున్నట్టు సమాచారం. అతనికి 8 మంది కమాండోలు భద్రతగా ఉండడంతో పాటుగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఎస్కార్ట్ వాహనాలు కూడా కేటాయించినట్లు మన భద్రతా వర్గాలు చెబుతున్నాయి. అతనికి పాకిస్తాన్ ప్రభుత్వ స్థాయిలో రక్షణ కల్పించినట్లు భారత భద్రతా సంస్థ దగ్గర సమాచారం ఉంది. 2019 ఫిబ్రవరి 14న సిఆర్పిఎఫ్ కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటన వెనుక పాకిస్తాన్కు చెందినటువంటి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లుగా భావించాయి నిఘా వర్గాలు. దాన్ని ఐడెంటిఫై చేశాయి. దీనికి ప్రతీకారంగా భారత్ ఫిబ్రవరి 26న పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి సైనిక దాడులు చేసింది. బాలాకోట్ మీద జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై బాంబులను కురిపించింది. దీంతో పాక్ ప్రతీకార దాడులకు దిగడంతో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చెలరేగాయి. పాక్ యుద్ధ విమానాలతో ఆ దాడులను భారత్ వాయుసేన సమర్థవంతంగా తిప్పికొట్టింది. 2026 నుంచి పాకిస్తాన్లో ఉన్నటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి 50 మందికి పైగా అగ్ర కమాండర్లను గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. ఇక హంజా భారత్ వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడని, దక్షిణ కాశ్మీర్లో ఉన్నటువంటి యువతను తీవ్రవాద భావజాలం వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించాడని భద్రతా సంస్థలు ధృవీకరించాయి. పుల్వామా జిల్లాలోని రత్నిపోరాకు చెందినటువంటి అజ్మంద్ గుల్జార్ అలియాస్ హంజా అల్ బదర్ ఆపరేషన్లో కమాండర్గా ఎదిగి సరిహద్దుల నుంచి కశ్మీర్లో ఉగ్రవాద నియామకాలు, నిధులు, ఆయుధ సరఫరా నెట్వర్క్ని నడిపాడు. పుల్వామా దక్షిణ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడంలో కీలక వ్యవహరించిన అతన్ని భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఈ ఏడాది ప్రారంభంలో అతడిపై దాడి జరిగిందని ఆరోపణలు రావడంతో హంజాకు అదనపు భద్రతను కల్పించింది పాకిస్తాన్ ప్రభుత్వం. అంతేకాదు ఆయుధాల అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కేసుల పేరు మీద ఫరూక్ ఖురేషీతో ఆయన కలిసి పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముజఫరాబాద్లోని మాచిస్ ఫ్యాక్టరీగా పిలిచేటువంటి ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. కశ్మీర్ లోయలో చొరబాట్లు, ఉగ్రవాద కార్యకలాపాల సమన్వయంతో హంజా కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా పుల్వామాలో హతమైన ఉగ్రవాది బుర్హాన్ వానీలాగే యువతను ఉగ్రవాదం వైపు మలచడంలో సోషల్ మీడియా, స్థానిక నెట్వర్క్లను హంజా ఉపయోగించుకున్నాడు.
2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సిఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగినటువంటి దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ఈ దాడికి బాధ్యత వహించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ శిక్షణా శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఐఎస్ఐ అధికారులతో అతను సన్నిహితంగా మెలిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కల్నల్ రిజ్వాన్ అనే ఐఎస్ఐ అధికారితో అతనికి దగ్గర సంబంధాలున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. హంజా ఇటీవలే మాజీ హిజ్బుల్ ముజాహిదీన్ కార్యకర్త కుమార్తెను వివాహం చేసుకున్నట్లు సమాచారం. పాకిస్తాన్లోని ఉగ్రవాద నెట్వర్క్లకు అతనికి ఉన్నటువంటి బంధాలు మరింత బలపడినటువంటి నేపథ్యంలో భద్రతా బలగాలు కశ్మీర్లో ఉగ్రవాదానికి తిరిగి ఊపిరి పోసేందుకే కుట్ర చేస్తున్నటువంటి ఉగ్ర సంస్థలకు హంజా మరణం గట్టి ఎదురు దెబ్బ కానుందని భద్రతా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఏప్రిల్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థ కమాండర్ షేక్ యూసుఫ్ అఫ్రిదీని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. హఫీజ్ సయీద్కు సన్నిహితుడైనటువంటి అఫ్రిదీపై దుండగులు దఫాలుగా కాల్పులు జరిపారు. మార్చిలో లాహోర్లో ఒక టీవీ స్టేషన్ బయట మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హమీర్ హంసాను గుర్తు తెలియని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. దీనికే ఇప్పుడు సరికొత్తగా మళ్ళీ దురంధర్ సినిమానే గుర్తు చేసుకుంటున్నారు. దురంధర్లో లాగానే బైక్ మీద అనుకోకుండానే గుర్తు తెలియని వ్యక్తులు వస్తారు, సడన్ గా వస్తారు, కాల్ చేస్తారు, అలాగే ఇమ్మీడియట్ గా మాయం కూడా అయిపోతారు. వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఉగ్రవాదుల హత్యల నేపథ్యంలో కూడా అక్కడ కూడా ఎవరైనా స్పైలు ఉన్నారా, లేకుంటే టార్గెటెడ్ గా వాళ్ళ మీదే వర్క్ చేసేలా ఎవరినైనా మోహరింపచేసి ఉన్నారా, ఇలాంటి అనుమానాలు ఇవన్నీ వస్తున్నప్పటికీ కూడా వరుసగా ఉగ్రవాదులను హత్య చేయడం, అందులోనూ మన మీద దాడి జరిగిన తర్వాత భారతదేశంలో అమాయకులైనటువంటి ప్రయాణికులతో పాటుగా పర్యాటకులు ఆర్మీని టార్గెట్ చేసుకున్నటువంటి దుండగులని, ఉగ్రవాదులని దుండగులు చంపేయడం వెనకాల ఎవరున్నారని మీరు భావిస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.